నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఏరులై పారుతున్న మద్యం, ప్రగతి మాత్రం శూన్యమని పేర్కొన్న ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గలియా. వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ. 38వ వార్డులో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్న కాలనీవాసులు. ఈస్లాం పోర్టల్లో గిగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాలని సూచించిన జిల్లా లేబర్ కమిషనర్. బెల్ట్ షాపులను అరికట్టి ప్రమాదాలను నివారించాలని కోరిన ఏఐఎఫ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటాద్రి. శిల్పా సేవా సమితి ద్వారా గత 15 సంవత్సరాల నుండి భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పేదింటి మహిళల ఉపాధి కల్పనకు తమ వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు. సోమవారం స్థానిక శిల్పా సేవా సమితి కార్యాలయంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో 180 మంది లబ్ధిదారులకు 26,20,000 రూపాయల విలువగల చెక్కులను ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి శిల్పా సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతున్నామని, అందుకు భగవంతుని ప్రజల ఆశీర్వాదాలు తమపై ఉన్నాయన్నారు. పేదింటి మహిళలకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపడుతూ నేటికి 8,000 మంది మహిళలకు ఉచితంగా వివిధ ఉపాధి రంగాలలో శిక్షణ అందించామన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న కోఆపరేటివ్ బ్యాంకులలో 100% రుణాల రికవరీ చేసిన ఏకైక సంస్థగా గుర్తింపు కలిగినదని, అందుకు శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ సిబ్బంది కృషి, లబ్ధిదారులైన మహిళల క్రమశిక్షణ, నిబద్ధత మాత్రమేనన్నారు. భవిష్యత్తులో పేద మహిళలను మరింత అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, అందుకు వారి సలహాలను, అభిప్రాయాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. రుణాలు పొందిన లబ్ధిదారులైన మహిళలు సకాలంలో తిరిగి చెల్లించి తోటి మహిళలకు సహకరించాలని, తద్వారా మరింత పురోగతి సాధించడం జరుగుతుందని సూచించారు. సేవా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల తమకు సంతృప్తి కలుగుతున్నదని, కాబట్టి ఓడినా గెలిచినా శిల్పా సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎంపీపీ శెట్టి ప్రభాకర్, కౌన్సిలర్ చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీరాములు, మహబూబ్ బాషా, శివనాగిరెడ్డి, మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హర్లీలా, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మరోమారు 180 మందికి 26,20,000 రూపాయలు ఈరోజు ఇక్కడ చెక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, దాదాపు మనం బ్యాంకు పెట్టినప్పటి నుంచి నిర్విరామంగా మేము ఎలక్షన్లలో గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓడిపోయిన ప్రతిసారి కూడా ఎత్తేస్తారు, తీసేస్తారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈసారి లాగా మొత్తానికే బ్యాంకుని మూపియాలని చెప్పి చూసే సందర్భాలు కూడా. అయినా సరే నిర్విరామంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, సరే వాళ్ళు ఎక్కే మార్కెట్ యార్డ్ ఇవ్వకపోతే డానియల్పురంలో పెట్టుకోండి. సో వాళ్ళు ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే మనం ఇంకొక మార్గం ఎత్తుక్కుంటాం తప్పితే ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఆపకుండా చేయాలని చెప్పేసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి నిజంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీ అందరి చాలా మంది కుటుంబాల ఆశీర్వాదంతో ఇవన్నీ కూడా చేయగలుగుతాం. ఎందుకంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు దీంట్లో ₹1 కూడా బయట వాళ్ళ డబ్బు లేదు, బయట నుంచి అప్పు తీసుకొచ్చేది లేదు, లేకపోతే బయట నుంచి వసూలు చేసి మీకు పంచేది కూడా.
ఏదో ఆ దేవుడి దయతోటి మాకు వచ్చిన దాంట్లో దాని ద్వారా నడుపుతున్నాము. దానికి మీ అందరి సహకారం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు ఇచ్చే లోన్ని మీరు కరెక్ట్ గా అంచెలుగా ఎక్కడ కూడా మిస్ చేయకుండా కడుతున్నారు కాబట్టి మనం ఇది చేయగలుగుతాం. అంటే ఈ రోజు మీకు ఈ లోన్ రావడానికి కారణం గతంలో లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సక్రమంగా తిరిగి కట్టారు. ఈ రోజు కూడా మీ దాంట్లో ఉన్నారు. దాదాపు 10 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 11 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వరుసగా అంటే క్రమం తప్పకుండా వాళ్ళు ప్రతి అవసరం కోసం అంటే వాళ్ళు తీసుకోవడం, దాన్ని మళ్ళీ అంతే పద్ధతి ప్రకారంగా ఇస్తున్నారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు ఎప్పుడు మహిళలకే ఇస్తూ ఉంటారు అని చెప్పేసి. పురుషులకు కూడా ఇచ్చి చూస్తుంది. అంటే మహిళలది 99% తిరిగి వస్తాయి. ఆ 1% కూడా ఏదో పొరపాటు అంటే వాళ్ళు చనిపోవడం వల్లనో లేకపోతే వాళ్ళ కుటుంబంలోని అండగా నిలవాల్సిన పెద్ద ఆయన చనిపోవడం వల్లనో ఎక్కడే 1ో 6ో రాకపోయిండొచ్చేమో కానీ 99% నాకు తెలిసి చాలా మంది నేను బ్యాంక్ వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఎట్లా చేస్తున్నారు మీరు, ఎంత ఉంటుంది మీ రికవరీ అని. నేను మా రికవరీ పర్సంటేజ్ చెప్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, నేను అంతమంది తిరిగి వచ్చి కడతాను అంటే. అందరూ మనం ఎక్కడ ఒత్తిడి పెట్టేది కూడా లేదు. వేరే బ్యాంకుల్లో అయితే రికవరీ ఏజెంట్లు అని పెట్టుకున్నారు. మామూలు బ్యాంకుల్లో మీరు ఇప్పుడు రికవరీ ఏజెంట్లు అని ఉన్నారు. అంటే రికవరీ ఏజెంట్లు అంటే రౌడీలు అనుకోండి. డబ్బులు కరెక్ట్ గా కట్టలేదంటే ఈ మధ్య ఇళ్ల కాడికి పంపిస్తాను. సో బ్యాంకులు కూడా ఆ మాదిరిగా తయారవుతున్నాయి. కానీ మన దగ్గర ఎవరు ఉన్నారా అంటే ఒక 8 మంది మహిళలు మన కోసం పనిచేస్తాం. బ్యాంకులో అందరూ మహిళలే. ఎప్పుడో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ లోకి మామూలుగా మాట్లాడుతుంటారేమో కానీ సెక్యూరిటీ గార్డు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మహిళలు. ఎందుకంటే మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి, ఎక్కడ కూడా మా అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మహిళల చేత మహిళలతో నడుపుతున్నటువంటి బ్యాంక్. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఇందాక చెప్తూ మర్చిపోయినా, మగవాళ్ళకు కూడా ఇచ్చి చూసినప్పుడు రికవరీ పర్సంటేజ్ ఎంత ఉందాయా అంటే 50% ఎంత లక్ష్మీ, సగం డబ్బులు ఇచ్చిన దాంట్లో సగం మాత్రమే తిరిగి వస్తాయి. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మళ్ళీ మన వాళ్ళనే కసుముకొని ఇస్తాం పోయా ఏడిపోతాం మేము అని చెప్పేసి మళ్ళీ ఒక మాటలు అనిపించుకొని సగం మంది కొంతమంది ఎత్తేసి. సో ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు ఉండొచ్చాం. మళ్ళీ ఈ మధ్య అసలే నాణ్యమైన మందు కూడా అందిస్తున్నారు. సో తిరిగి ఇంటికి వచ్చే లోపల అయిపోయి చేసుకొని వస్తారు. సో ఇట్లాంటి కష్టాలన్నీ ఉంటాయి కాబట్టి మహిళలకైతే కరెక్ట్ గా టెన్షన్ గా కడుతున్నారు అని చెప్పేసి అన్ని చోట్ల కూడా కాదు, మా అక్క చెల్లెమ్మలు అయితే నంద్యాలలో మాత్రం మా బ్యాంకు వరకు అయితే మాత్రం బ్రహ్మాండంగా కడుతున్నారు. దానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొకటి, డబ్బుతోటి ఏం చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం. ఎక్కడా కూడా దాన్ని దుర్వినియోగపరచుకోకుండా వాళ్ళకి చేతన కొంతమందికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కుట్టు, అప్పుడు టైలరింగ్ నేర్పించడం జరిగింది, మెహందీ కార్యక్రమాలు నేర్పించడం జరిగింది. కొంతమంది టైలరింగ్ సెంటర్లు పెట్టుకున్నారు. కొంతమంది కుట్టు మిషన్లు తీసుకొని ఇంటి నుంచే టైలరింగ్ చేస్తున్నారు. ఎంబ్రాయిడరీ నేర్పించడం జరిగింది. కొంతమంది ఎంబ్రాయిడరీ సెంటర్లు పెట్టుకొని కూడా చేస్తున్నారు. కొంతమంది మెహందీ ఆర్టిస్టుల లాగా పెళ్లిళ్ళు పేరెంటాలకి ఈ మధ్య అందరం కూడా ఇళ్లలో పెద్ద ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారు, మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి. ఆ ఫంక్షన్లకు వెళ్ళేసి మెహందీ పెడుతూ ఉన్నారు. సో ఇంటికాడ కూర్చొని మా అక్క చెల్లెములు ఏం చేయగలుగుతామని చెప్పేసి ఆలోచించి ఏర్పాటు చేసాం. అట్లాంటి వాళ్ళకైతే బయట అప్పు పుట్టాలంటే కూడా చాలా కష్టం. బయట అప్పు ఎంత అవుతుందక, ఎంత తీసుకుంటున్నారు బయట? 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ. మళ్ళీ కట్టకపోతే నానాక మాటలు, ఎన్ని ఇబ్బందులు. కానీ ఈరోజు ఈ బ్యాంకు ద్వారా అక్కా చెల్లెమ్మలకి అంటే మాకు తోచిన విధంగా 20,000, కొంతమందికి 20,000 పైన కూడా కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇచ్చే శక్తి మాకు ఆ ప్రభుత్వం ప్రసాదించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందు 15,000 ఉంది, ఇప్పుడు 20,000 చేసినాం. ఆ 20,000 మించి కూడా చేయొచ్చు. కానీ ఎందుకంటే
చెయ్యాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దానికి వ్యాపారాలు కూడా బాగా జరగాలి. ఈ సంవత్సరం నుంచి అయితే మాకు కూడా వ్యాపారం లేదు. సో ఆ భగవంతుడు దయ తెలిస్తే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా దాని మీద కూడా ఆలోచిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. దేనిలోకి ఉపయోగించుకుంటున్నారంటే ఇందాక నేను మా అర్లీలాగా మాట్లాడుతూ స్కూల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా పిల్లలకి పుస్తకాల కోసం, బ్యాగుల కోసం, ప్లస్ ఈసారి అమ్మ ఒడి కూడా వచ్చినట్లేదు. మా తల్లికి వందనం వచ్చిందా? ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకి, ఎంతమంది అంటే అంతమందికి వచ్చిందా? ఇప్పుడు ఇంకా కష్టాల్లో ఉన్నాం. సో ఇప్పుడు వచ్చే 20,000 అయితే ఫస్ట్ స్కూల్ ఫీజులకి, స్కూళ్ళకి, బట్టలకి. ఇంతకుముందు బట్టలన్నా వాళ్ళే కుట్టించేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఉందో లేదో తెలియదు. కానుకలు పోయినాయి, అన్ని పోయినాయి. సరే, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఒకటే నమ్మకం పెట్టుకొని చేస్తున్నాం. పడిన కష్టాన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఎస్, ఈసారేమో జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక పిల్లడికే కదా ఇచ్చేది అని చెప్పేసి కొంతమంది అక్క చెల్లెములు చంద్రబాబు నాయుడు వస్తే నలుగురు ఉంటే నలుగురు కూడా ఇస్తాడు కదా అని ఆశపడి వేసిండొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, లేదా ఆడబిడ్డ నిదా అని చెప్పేసి మొన్ననే పాపం ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడో మాట్లాడుతూ చెప్పినారు, బాగా అసలు పేదరికం నిర్మూలించేసినారంట. అందరి అకౌంట్లలో బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయంట. ఉన్నాయాక అందరి అకౌంట్లలో ఫుల్గా డబ్బులు నిండి ఇంకా పేదవాళ్ళు అనే వాళ్ళు లేరంట. అందుకనే డబ్బులు ఇవ్వడం లేదంట. నిజంగానే అది జరిగితే ఇంకా శిల్పా బ్యాంకు కూడా అవసరం లేదు. మా దగ్గరికి వచ్చి ఎందుకు అడుగుతారు మీరు? మిమ్మల్ని మేము అడగాల్సిన పరిస్థితికి వచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు కూడా ఎందుకు చెప్తున్నారంటే, మిగతా దానిలో అన్ని దానిలలో ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అనే ఆలోచన ఉంటుంది. కానీ మాకున్న దీంట్లో అయితే 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం అవకాశం వస్తుంది. ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఇంటికాడ కూర్చోవాల్సిందే. మీరు చూసినారు, గత 5 సంవత్సరాలలో కూడా ఏనాడు ఒకరిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. మామూలుగా అయితే ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎవరు మమ్మల్ని వచ్చేసి నువ్వు చెయ్యి, ఇది చేస్తేనే మేము ఓట్లేస్తామని అడిగింది కూడా లేదు. అయినా ఎందుకు చేస్తున్నామంటే ఏదో మాకు సంతృప్తి, ఏమో మీ ఆశీస్సుల వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చినామని ఒక నమ్మకం. సో ఆ ఆశీర్వాదాలు అలాగే కొనసాగాలని చెప్పి చేస్తున్నాం. నేను మామూలుగా అయితే దీంట్లో కూడా అడిగేటవాడిని కాదేమో, కానీ ఇప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను. మాకు వచ్చినప్పుడు ఆ 5 సంవత్సరాలకు ఒక అవకాశం వచ్చినప్పుడు మాత్రం దయచేసి మమ్మల్ని మర్చిపోద్దని మాత్రమే మిమ్మల్ని కోరుతాను. ఆ ఒక్క అవకాశం ఇవ్వండి. ఇలాంటివి ఎన్ని సంవత్సరాలైనా సరే కొనసాగిస్తూనే ఉంటాం. ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగిస్తున్నాము, కానీ గెలిచినప్పుడు కొనసాగించడం మాకు కూడా కొంచెం ఆనందం ఉంటుంది. సో ఆ 5 సంవత్సరాలు మాత్రం దయచేసి నేను అందరినీ, మా అక్క చెల్లెములందరూ కూడా కోరేది ఆ ఒక్క అవకాశం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆ ఒక్క ఓటు, ఆ ఒక్క రోజు మీరు తప్పుగా వేసినారంటే మేము 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాలి. ఆ ఒక్కసారి మాత్రం ఆలోచించి మాకు హెల్ప్ చేయమని చెప్పేసి మాత్రం కోరుకుంటూ, కొంతమంది టిఫిన్ సెంటర్లు పెట్టుకున్నారు. ఆ టిఫిన్ సెంటర్లలో మొదటి రోజు నష్టపోయిన వాళ్ళు, మొదటి నెలలో నష్టపోయిన వాళ్ళు 2వ నెలలో దాని నుంచి తప్పుల్ని సరిదిద్దుకొని ఈరోజు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. పోయినసారి అనుకుంటా ఒక అక్క 500 రూపాయలు అట్లా ప్రతిరోజు సంపాదిస్తున్నాను దాని మీద అని చెప్పి ఇక్కడ తీసుకొని వెళ్ళడము 500 ప్రతిరోజు నాకు ఇంటికి వెళ్ళేసరికి 500 మిగులుతున్నాయని చెప్పి. మనం ఎంత కడతామో ప్రతి నెల అనేది చూస్తే మీకు తెలుసు చాలా తక్కువ. సో అట్లా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి మాట్లాడమని చెప్పి కోరుతాను. నేను ఈసారి తీసుకుని 4వ సారి ఇప్పుడు స్కూల్ మాకు గవర్నమెంట్ స్కూల్ కాదు కదా సార్, ప్రైవేట్ స్కూల్లో నాకు చెప్పేది ఇంటికి దగ్గర కాబట్టి ఆ ఫీజులు ఇవ్వడానికి ఇప్పుడు మాకు ప్రైవేట్ జాబ్లో డబ్బులు ఇవ్వరు కదా ఈ మంత్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఫీజులకి బ్యాగులకి పనికి వస్తుంది. మీరు మర్చిపోయినారు, మేము ఓటు వేసినామని అంటున్నా. మేము ఎలా మర్చిపోతాం సార్? మేము ఓటు వేసినాము, అది ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. ఇక్కడ ఎక్కడైనా ఓడిపోతారు కానీ శిల్ప సార్ ఓడిపోరు నందాల్లో.
ఒక శిల్ప సమితే కాదు, ఎన్నో ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఓటేసినా సార్కి ఎన్నో వస్తాయి. మళ్ళీ మీరు వడ్డీ ఎక్కడ బయట తెచ్చుకుంటే ఎంత అంటే మీరు ఇస్తున్న బయట ఎక్కడ అడుగుతాం సార్ మేము. అందుకు వడ్డీ ఎంత ఇస్తారో కూడా తెలియదు మాకు. సో ఇలాంటివి చాలా బెనిఫిట్ అండ్ ఆల్సో ఇది చాలా పర్పస్ఫుల్ అందరికీ హౌస్ వైఫ్ వాళ్ళకి. సో మనం హస్బెండ్స్ మీద వచ్చే చాలా జీవితాలతో మనకున్న ఒక చేయాలి వర్క్ చేయాలని వాళ్ళకి ఇది చాలా పర్పస్ఫుల్. ఇలాంటివి ఇంకా కండక్ట్ చేసినందుకు మీకు హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. మా అత్తగారు చెప్పారు సార్. అత్తగారు ఇక్కడ తీసుకుంటున్నారా? తీసుకున్నాను సార్. ఓకే సరే సార్, నేను 3,000 కాడ నుండి 20,000 తీసుకుంటున్నాను సార్. 8 సార్లు తీసుకున్నాను సార్. 8 సార్లు సార్. ఏం చేస్తుంటారక? సార్ ఇప్పుడు ప్రైవేట్ టీచర్ సార్. టీచర్. ఓకే. ఇప్పుడైతే మా బాబు చదువు కోసం తీసుకుంటున్నాను సార్. ఫీజు కోసం తీసుకుంటున్నాను సార్. మీకు ఇది ఉపయోగపడుతుందక? ఖచ్చితంగా సార్. ఇప్పుడున్న మూమెంట్ లో మాకు ఇది చాలా బెస్ట్ సార్. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది కలుగుతున్నారా? ఏం లేదు సార్, వాళ్ళు కూడా మాకు సహకరించడానికి బాగున్నారు సార్. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నేను కూడా కరెక్ట్గానే పెడుతున్నాను సార్. ఏమి ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్. సార్ నేను లాస్ట్ ప్రభుత్వంలో వాలంటీర్గా చేశాను సార్. ఇప్పుడు ఇది ఏం జాబ్ ఏం లేదని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ టైలరింగ్ నేర్చుకొని ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను సార్. సో నేను ఇది లోన్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంట్లో స్టార్ట్ చేసినాం. కుట్టు మిషన్ కొనుక్కున్నావా? కొనుక్కున్నాను సార్. ఇప్పుడు ఫాల్స్ డ్రైవ్ పెట్టుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని తీసుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేయాలి చేస్తున్నాం. ఫస్ట్ టైం తీసుకుంటున్నాను సార్. వెరీ నైస్. ఆల్ ద బెస్ట్. మీరు ఇచ్చిన లోన్ కి మేము కుట్టు మిషన్ కొనుక్కున్నాము, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము సార్. బాగా జరుగుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎక్కడ పెట్టినాం? నూనెపల్లెలో సార్. నూనెపల్లెలో షాప్ పెట్టినాం. రోజు అక్కడ అంటే అక్కడ ఇంట్లో నుంచి చేస్తున్నారా? ఇంట్లోనే సార్. ఇంట్లో నుంచి చేస్తున్నారు. బాగా జరుగుతుందా? ఓకే. మీరు ఇక్కడ టైలరింగ్ నేర్పించినప్పుడు మీరు తీసుకున్నారా క్లాస్? తీసుకున్నాను సార్. మన దాంట్లో ట్రైనింగ్ ఉపయోగపడింది. అది ఉపయోగపడింది. బాగానే నేర్పించినారా? బాగా నేర్పిస్తున్నారు సార్. మేమేదో ఉపన్యాసం ఇచ్చడం, మీరు కొంతమంది అంటే కొంత బాగా వింటారు, కొంతమంది ప్రతి నెల చెప్పేదే కదా అని చెప్పేసి వినియోగించుకోవచ్చు. కానీ ఇట్లాంటి కథలు చెప్పినప్పుడైతే మీకు కూడా ఎందుకు చెప్తున్నానంటే సొంతంగా ఏదో ఒకటి చేసుకోవచ్చు, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. 4 రూపాయలు సంపాదించుకొని మీ కాళ్ళ మీద మీరు. నేను నిజంగా చాలా సంతోషపడతాను. మా అవసరం లేదు, ఈ బ్యాంక్ అవసరం లేకుండా మీరే ఇంకా 10 మందికి ఇప్పించే పరిస్థితిలోకి రావాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. మా అక్క వాళ్ళందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడాలి, ఒక 10 మందికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, మద్యం ఏరులై పారుతున్నదని, ప్రగతిని మరిచారని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు మనోధైర్యాన్ని, భరోసాను కల్పిస్తూ వారికి అండగా నిలబడేందుకు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడం జరిగింది. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటరీ పరిశీలకురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మోసం చేసి అధికారాన్ని చేపట్టారన్నారు. సూపర్ 6 పథకాలంటే హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు అని వీటిని కూటమి ప్రభుత్వం నేడు అమలు చేస్తున్నదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రగతి వైపు దృష్టి సారించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నదని, ప్రతి చోట బెల్ట్ షాప్ల ఏర్పాటు వల్ల మహిళలు ధైర్యంగా బయటికి తిరిగే పరిస్థితి లేదన్నారు. ఇటీవల 4 సంవత్సరాల అభం శుభం తెలియని చిన్నారిపై మద్యం సేవించిన యువకుడు దారుణంగా అత్యాచారం గావించి హత్య చేసిన సంఘటన ఎంతో కలిచివేసిందన్నారు. ఇటువంటి దారుణాలకు ప్రధాన కారణం మద్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తుంటే నేడు టీడీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే మద్యాన్ని అందించే ఏర్పాట్లను చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా ఉంటుందని,
టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, అటువంటి వారికి భవిష్యత్తులో తిరిగి వడ్డీతో చెల్లిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో బియ్యం మాఫియాను అరికట్టాలని, మద్యం ఏరులై పారుతున్నదని, బెల్ట్ షాపులను అరికట్టాలని కోరారు. ఎక్కడ చూసినా బార్లను తలపించే విధంగా బ్రాందీ షాపులు ఉన్నాయని, తద్వారా అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు పేటరేగిపోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే ఊరుకు 4 బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడం మాత్రమే అని ఎద్దేవా చేశారు. గడివేముల మండలంలో గ్రీన్కో కంపెనీకి భూములను ఇచ్చిన వారికి నష్టపరిహారం చెల్లించే క్రమంలో రైతులను బెదిరించి అడ్వాన్స్ చెక్కులను తీసుకొని కమిషన్లకు కకృతి పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై కమ్యూనిస్టులు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తామని, సూపర్ 6 వంటి పథకాలను అందజేస్తామని టీడీపీ కూటమి పార్టీలు ప్రజలను నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రగతి తిరోగమనం వైపు నడుస్తున్నదని, కేవలం ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. కాలం ఒకే విధంగా ఎప్పటికీ ఉండదని, కాలానికి అనుగుణంగా చేసిన కర్మలు అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇక్కడ ఎవరు భయపడరని పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ మరోసారి అధికారంలోనికి తీసుకురావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు. ఆ పిల్ల ఈ రోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అది ఒక ఎందుకంటే అంత చిన్న పిల్లని కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామందునికి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం. ఈ రోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, ఏరులే పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ చూసినా మద్యం. ఈ రోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా 15 సంవత్సరాల నుంచి కూడా ముందు పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈ రోజు అంత చిన్న పిల్లను అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మదర్ ఒకటే కోరుకుంటుంది, ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి ఒకటే అడుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది, ఈ మద్యాన్ని మీరు అరికట్టండి, మద్యం లేకుండా చేయండి అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? ఇదే రకంగా వదిలేస్తే ఆ మహిళల పరిస్థితి ఏంది, చిన్న బిడ్డల పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? ఇప్పుడు మీరు గతంలో చెప్పారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు. ఎలాంటి ఆధారాలు ఉన్నాయా ఆ మిస్ అయిన? వాటిని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఈ రక్షణ కరువైంది మహిళలకు. కాబట్టి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని సూట ప్రశ్న ఇస్తున్నాను, మద్యాన్ని మీరు అరికట్టాలి, వీధికి ఈ షాపులు అరికట్టండి. మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైం పెట్టాడు, ఆ టైం లిమిట్ కూడా మీరు తీసేసి విచ్చలవిడిగా 24 hours మీరు మద్యాన్ని ఇచ్చేయడం అనేది తప్పని మేము తెలియజేస్తున్నాము. ఆ ఇంటికి రేషన్ వచ్చేటి, అలాగే పాల్ ప్యాకెట్స్ వచ్చేటి, ఆ విధంగా కాకోకుండా ఇప్పుడు మద్యాన్ని సప్లై చేయడం అనేది మీరు ఈ సమాజానికి ఏమి చెప్తున్నారు అనేది మేము మా సూటి ప్రశ్న అడుగుతున్నాము. ఇంకా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఎటువంటి వరకు కూడా అన్ని వ్యవస్థలను కూడా ఇటు విద్యా వ్యవస్థ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థలు కావచ్చు, అన్ని వ్యవస్థలను కూడా మేమేదో కరెక్ట్ చేస్తామని ఒక కన్ఫ్యూజన్ లో పడేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మేము ఈ రోజు ఒక గట్టి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలన్నీ త్వరగా అమలు పరచాలి. లేని పక్షంలో మా కార్యకర్తలు గాని మా వాళ్ళంతా కూడా ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మేము అదే తెలియజేస్తున్నాం. ఇంకొకటి మా కార్యకర్తలకు మేము ఎప్పుడు కూడా అండగా ఉండి ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల మీద, మా వారి మీద కక్ష సాధింపులు చేస్తుందో ఆ కక్ష సాధింపులకు భవిష్యత్తులో తిరిగి వడ్డీతో సహా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా కార్యకర్తలుగా అండగా ఉండి
మా పార్టీని బలోపేతం చేసుకుని ఖచ్చితంగా మళ్ళీ మా జగనన్ననే సీఎం చేసుకుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. నెల నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మన వెహికల్స్ ను కూడా ఇండ్లకి వయసు మనం డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇదే డీలర్ల దగ్గర సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోరో కొంత దూరం ఉండి తీసుకోరు. అట్లాంటి వాళ్ళన్ని కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే మన బియ్యము పాలు ఇళ్లకు సప్లై జరిగేది, కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లో బియ్యం లేకుండా మంది డైరెక్ట్ గా బ్రాందీ షాపులు అంటే ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బెల్ట్ షాపుల ద్వారా వీళ్ళే సవాళ్ళు అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊర్లోనే తెలుగుదేశం నాయకులు ఊర్లలో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలంబాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. మనం బ్రాండీ షాపుల దగ్గర చూసుకుంటే ఏ బార్ షాప్ ఆ బార్ లో ఏ విధంగా మంది కూర్చొని మందు తాగుతుంటే అంతకంటే సూపర్ గా ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే అన్ని వాళ్ళకి కావాల్సిన తినడానికి మొత్తం అన్ని అక్కడే పెట్టి ఒక బారును మైపించే విధంగా ఈ రోజు బ్రాండీ షాపులలో ప్రతి ఒక్క సాట జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏమిటంటే ఊరుకు 4 బ్రాండీ బెల్ట్ షాపులు, ఏదైతే జగనన్న మంచి పనులు చేసా అవన్నీ రద్దు చేయడం, ఇంకొకటి వాళ్ళకి ఏం లేదు. ఎక్కడైతే డబ్బులు అవకాశం ఉందో ఎక్కడైతే దోచుకోవడానికి ఉంటాం అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలో ఎట్లయితే మన డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచన. మాకు గడివేముల మండలం చూసుకుంటే గ్రీన్ కో కంపెనీకి భూములు పోతున్నాయి. నాలుగులో మొత్తం అంతా కొంతమంది రైతులు అసైన్మెంట్ అయితేనేమి ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి కూడా మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఎవరైనా నిజమైన రైతు ఎవరు ఉన్నారో, ఎవరైతే సాగులు ఉన్నారో, ఎవరైతే అటువంటి రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా గడివేపుల మండలం నుండే రైతులకు అందరికి కూడా పక్క ఊరైనా ఇంకొక ఊరైనా వాళ్ళకందరికీ డబ్బులు ఇవ్వనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే చెప్తుంది. మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా ₹1 తీసుకోకుండా అందరికి డబ్బులు ఇప్పించిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ రోజు మేము ఓరోకళ్ళు గాని గడివేములు గాని పాణ్యం గాని ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు మాత్రం మొత్తం ఇవన్నీ కమిషన్ అప్పుడేదో మమ్మల్ని మాట్లాడడం జరిగింది. వాళ్ళు అట్లా ఇట్లా పేపర్లో మాట్లాడి ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా నిరూపించలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. ఇంకా కమ్యూనిస్టర్లు ఆ రోజు మా మీద మాట్లాడేది. ఇప్పుడు కమ్యూనిస్టర్లు ఏమంటే ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంటే భూములు రైతుల దగ్గర నుంచి మొత్తం డబ్బులు తీసుకుంటేనే కూడా వాళ్ళను ఇవ్వకుండా ఉండే పరిస్థితి. ఆల్రెడీ ఇంకా కొంతమంది రైతులు డబ్బులు వాళ్ళ దగ్గర లీడర్ల దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఇవ్వడం లేదు, ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా. ఇవన్నీ కూడా మేము ఉన్నప్పుడు అటువంటి జరగదు, కానీ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో జరగడం జరుగుతుంది. కానీ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో జగనన్న ఇచ్చే పథకాలు, ఏదో చంద్రబాబు ఎలక్షన్లలో జగనన్న ఇచ్చే పథకాల కంటే మేము ఎక్కువ ఇస్తాము మీకు అంతా కూడా అని చెప్తే పాప అందరిని నమ్మి మోసపోవడం జరిగింది. ఈరోజు ఆ మోసం అంటే కనీసం జగనన్న ఇచ్చే పథకాలు కూడా ఈ రోజు ఇవ్వలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కేవలం వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటని బెదిరించే పరిస్థితిలో ఉండే పరిస్థితిలో వాళ్ళని వీళ్ళని బెదిరించుకునే పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులు ఎవరైనా ఆ పార్టీ ఈ పార్టీ అయినా కూడా కాలం ఒకే విధంగా ఎప్పుడు ఉండదు. కాలానికి అనుగుణంగా ఖచ్చితంగా చేసిన కర్మలు ఎవరైనా ఖచ్చితంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రజలకు మంచి చేయండి, ప్రజలతో మంచి సంపాదించుకోండి. కానీ ఈ విధంగా రెడ్ బుక్ ఇంకోటి బెదిరిస్తే మాత్రం ఎవరు భయపడే ప్రసక్తే లేదు. తెలుగుదేశం నాయకులు ఒకసారి ఇటువంటి పరిస్థితి కాకుండా మంచి పరిపాలన మీద దృష్టి పెట్టమని వాళ్ళని కోరడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఆళ్లగడ్డ ఆ ఇన్సిడెంట్ కూడా చిన్న 4 ఏళ్ల పాపను ఆ విధంగా చేయడం మాత్రం అది కూడా ఎందుకు జరిగిందంటే ఊర్లలో బెల్ట్ షాపులు ఎక్కువ కావడంతోనే ఇవన్నీ ఎక్కువ కావడం జరుగుతుంది. కాబట్టి కనీసం ఎప్పటికైనా ఎక్సైజ్ అధికారులు ఎప్పుడైనా కళ్ళు తెరిచి ఊర్లలో బెల్ట్ షాపులు లేకుండా చూడమని వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ రోజు మొత్తం ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత మన ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఈ రోజు అన్ని కూడా మాట్లాడడం జరిగింది. అందరితో కూడా అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి ఆ విషయాలు, అదే విధంగా గ్రామ కమిటీలు అన్ని కూడా ఈ నెల వచ్చే జూన్ లాస్ట్ కి ఇవ్వాల్సిన అవసరం దాని మీద కూడా చర్చించడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. రీఓపెన్ అయిన 48 దరఖాస్తులను పరిశీలించి జాగ్రత్తగా నాణ్యతతో తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న 1374 ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్ ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి ఇంకా 42.83% పెండింగ్ లో ఉన్న డేటాను త్వరితగతిన సేకరించేలా చర్యలు తీసుకోవాలని డిఎల్డిఓలను కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 246 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అర్జీ దానికి మాకు రిప్లై రాలేదు. మత సామరస్యాన్ని కాపాడాలని, దేశ సమగ్రత పరిరక్షణ కొరకు వామపక్ష ప్రజాతంత్ర వామపక్ష లౌకికవాద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం తీరును ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు సమగ్ర నివేదికను తెలియజేయాలని అన్నారు. మతాల మధ్య, కులాల మధ్య గొడవలను సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మతోన్మాదం నశించాలని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్న నినాదంతో ముందుకు వెళ్లాలని కోరారు. జాతీయ సమైక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం వామపక్ష ప్రజాతంత్రవాదుల ఆధ్వర్యంలో దేశ సంరక్షణ కోసం మొన్న జరిగిన పహల్గాం దాడిలో దోషులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా దీనికి బాధ్యత ఎవరనేది సమగ్ర విచారణ జరిపించాలని శాంతి యాత్ర ఈ నంద్యాల పట్టణం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ వామపక్ష ప్రజాతంత్రవాదులందరూ, ముస్లిం మైనార్టీ అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్ర ప్రధానాంశం ఏమంటే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశాన్ని రక్షిస్తున్నాను, దేశాన్ని కాపాడుతున్నాను, 58 జాతీయుల నేను నాయకుని అంటున్నారు. కానీ ఇవాళ అమాయకమైన ప్రజలు మరణిస్తా అంటే ఈరోజు ఎందుకు మీరు దానిపైన మీరు సమగ్ర విచారణ చెప్పడం లేదు, అర్థం కావడం లేదు. అదేవిధంగా మీరు ఉన్న పలంగా కేవలము మన ఉగ్రవాదులు పట్టించుకోవడం, కేవలం 4 ఉగ్రవాదులు అన్నారు. 4 ఉగ్రవాదులు పట్టించుకోవడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావాల దేశ ప్రజలకందరికీ. అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా యుద్ధం అన్నారు. దీనికి అందరూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలిపారు. కానీ ఉన్న పలంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఒక్క మాటతో మీరు యుద్ధాన్ని ఆపినారంటే అది ఎందుకు మీరు ఆ విధంగా ప్రవర్తించారో దేశ ప్రజలకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఇవాళ ఏకపక్ష నిర్ణయాలు
దేశంలో ప్రతిపక్షాలన్నీ కోరుకుంటున్నాయి. ఈ ఉగ్రవాద దాడులకు కారకులు ఎవరు, దీనికి ఎవరు పాకిస్తాన్ దాడి ఉన్నారా లేక ఇంకా ఇతరులు ఉన్నారా అనేది కూడా దేశానికి చట్టసభలు ఏర్పాటు చేయనంటున్నారు. రాజ్యసభలో లోక్సభలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలకు ఎవరిని ఇమ్మన్నా కానీ ఏమాత్రం లెక్క లేకుండా ఇవాళ ఆయన ఇతర ప్రాంతాలకు విహారయాత్రల మాదిరిగా చేస్తున్నాడంటే దేశం మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అవుతుంది. ఇవాళ బీజేపీ నాయకులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏ విధంగా చేసుకుంటున్నారంటే మేము యుద్ధం ఆగిపోయింది కాదయా, ఈరోజు ఉగ్రవాదులలో 27 మంది మరణిస్తే వారి ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఈరోజు ఎంతవరకు కూడా మీరు దీనికి పట్టుకున్నారా లేదా చంపినారా అనేది కూడా దేశ ప్రజలకు వివరించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ అక్కడ జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడుల్లో మరణించిన కుటుంబాలు ఆదుకుంటూ మరోవైపు ఈ ఉగ్రవాదుని రూపుమాపేందుకు కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టాలా. లేని పక్షంలో ఇవాళ చూస్తున్నాం విదేశాల అమెరికా ఇతర ప్రాంతాల్లో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలు వద్దని చెప్పినందుకు ఈ నాయకులందరూ వామపక్ష నాయకుల్ని తూర్పారు చేశారు. అంటే ఇది ఎట్లా జరుగుతుంది అనేది కూడా ఇవాళ ఈ ప్రజలకు తెలియాలా. కాబట్టి వామపక్ష ప్రజాతంత్రవాదులు ఒకటే కోరుతున్నాం, ఈ పహల్గామ్ ఉగ్ర దాడికి కారకులు ఎవరు అనేది కూడా దేశ ప్రజలకు వివరించాలా. యుద్ధం ఎందుకు ఆపారు కూడా దేశ ప్రజలకు వివరించాలని చెప్పి మేము వామపక్ష ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాం. 140 కోట్ల మంది కూడా సమైక్యంగా ఈ దేశంలో ఉంటూ ఉన్నాం. మరి జాతీయత ముఖ్యమని మరి జాతీయ జెండాను పట్టుకొని మరి యొక్క సిపిఎం సిపిఐ వామపక్షాల పార్టీ పిలుపు మేరకు మరి క్రిస్టియన్ చేసి ముస్లిం చేసి ప్రజాస్వామ్యవాదులందరూ లౌకికవాదులందరూ కూడా ఒకే పిలిపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో మత సామరస్యాన్ని పాటించాలి, లేకపోతే ఒక మతానికో ఒక జాతికో లేకపోతే ఒక వర్గానికో దాన్ని అంటగట్టి మరి దేశపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఆ ఆఫీసర్లైనా కానీ మిలిటరీ ఆఫీసర్లైనా కానీ ఒకవేళ వాళ్ళు స్త్రీ అని కానీ పురుషులని కానీ చూడకుండా మతాన్ని వారు అంటగడుతూ ఉన్నారు. ఇది మతం కాదు, జాతీయ సమైక్యత కోసము అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ క్రిస్టియన్ చేసి కూడా అందరి కొరకు ప్రార్థిస్తూ మా వంతు సహకారం అందిస్తుంది. మతోన్మాదం నశించాలి, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కూడా అణిచివేయాలనేటువంటి నినాదంతో దేశ ప్రజలందరూ కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగేటువంటి క్రమంలో అందరూ ఐక్యంగా నిలబడి సైన్యానికి భారత ప్రభుత్వానికి కూడా అండగా నిలబడినారు. అర్ధాంతరంగా ట్రంప్ చెప్పినటువంటి విధానంతో యుద్ధము ఆపివేస్తున్నామని చెప్పేసి ట్రంప్ వివరించడము, భారత్ పాకిస్తాన్ మధ్యలో వాణిజ్య ఒప్పందం చేసినారు, పిఓకే సమస్యను కూడా నేనే పరిష్కారం చేస్తానటువంటి రీతిలో ఈ రోజు మళ్ళీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే రీతిలో ట్రంప్ వ్యవహరించినటువంటి చాలా దుర్మార్గము. ఇప్పటికైనా భారతదేశంలో అన్ని రకాల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరి మనోభావాలను దెబ్బతీసేటువంటి విధానాలు అనుసరించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా పహల్గామ్ జరిగినటువంటి తీరు, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినటువంటి తీరును ఖచ్చితంగా వివరించాలని చెప్పేసి ఈ రోజు సమైక్యత యాత్ర నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణం 38వ వార్డు పరిధిలోని నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో గత అనేక సంవత్సరాల నుండి దుర్భర పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నామని, తమకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిని సమర్పించడం జరిగింది. నీటి సదుపాయం, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని, దోమల బెడద అధికంగా ఉందని, పలు సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నిసార్లు తిరిగినాం మేము, అయినా అది కాలే. ఇక్కడ కలెక్టర్ మేడం అన్నా మాకు స్పందించి వేస్తారేమని ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చినాం మేము. కలెక్టర్ ఆఫీస్ కాడికి న్యాయం జరుగుతారేమని వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు మేము సంసారం చేస్తున్నాం, మాకు ఇబ్బంది చాలా ఉంది. వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. చిన్న పిల్లలు మచ్చుకుంటారు. ఎన్ని రోజులు ఉండాలి మేము అట్లనే? మాకు సాయం చేయాలి మేడం అన్న, సాయం చేయాలి మాకు. కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం. నీళ్ళు వచ్చే కొట్లాడుకొని వచ్చాను మేము. 38వ వార్డు మాకు పరిస్థితి బాగలేదు. కాలువలే వేయాలి మాకు ఖచ్చితంగా. ఇంటి ముందర కొట్లాటలు జరుగుతున్నాయి. ఇంటి ముందర వస్తున్నాయి, మా ఇంటి ముందర వస్తున్నాయి. ఎన్ని రోజులు ఉండాలి అట? మాకు 30 ఏళ్ళ సంసారాలు చేయబట్టి దోమలతో తండ్రితో పిల్లలు కాలువల నీళ్ళలో నా ఇంటి ముందర కొట్లాడుతున్నారు. కింద పడి వస్తున్నారు కాలువలలో. కాలువలు ఏమవుతుంది? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ శ్రమ్ పోర్టల్లో
గిగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాలని నంద్యాల జిల్లా లేబర్ కమిషనర్ బషరున్నీసా బేగం పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈశ్రామ్ పోర్టల్లో ఉచితంగా నమోదు కార్యక్రమాన్ని కార్మిక శాఖ ద్వారా చేపడుతున్నామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యోగాంధ్ర పోర్టల్ నందు మర్చెంట్ అసోసియేషన్ లో ఉన్న సభ్యులు అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యోగా ఉపయోగాలను ఆమె వివరించారు. ఇంతవరకు మనకు దాదాపు 3.5 లక్షల మంది చేయించుకున్నారు. ఇంకా మనకు 2 లక్షల మంది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దయచేసి ఎవరైతే ఈశ్రామ్ పోర్టల్ నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకుని తీరాలి. రెండవ వచ్చేసి ఏంటంటే ఇదే ఈశ్రామ్ పోర్టల్ లోనే గిగ్ వర్కర్స్ అంటే ఈ జొమాటో, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. ఆ ప్లాట్ఫామ్స్ లో పనిచేసే డెలివరీ బాయ్స్ అందరినీ కూడా మనం గిగ్ వర్కర్స్ అని అంటాము. ఈ గిగ్ వర్కర్స్ అందరూ కూడా ప్రత్యేకించి ఈశ్రామ్ పోర్టల్ లోని సెపరేట్ గా సైట్ పెట్టారు. దాంట్లో ఆప్షన్ పెట్టారు గిగ్ వర్కర్స్ అనేది. ఎందుకంటే ఈ గిగ్ వర్కర్స్ కోసము మన యూనియన్ బడ్జెట్ దాదాపు 2000 crores బడ్జెట్ సెపరేట్ గా తీసుంచారు వీళ్ళ వెల్ఫేర్ కోసం. అందుకే ఈ గిగ్ వర్కర్స్ ని మనం సెపరేట్ గా ఈశ్రామ్ పోర్టల్ లో సెపరేట్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దయచేసి గిగ్ వర్కర్స్ అనేది వాళ్ళని నమోదు చేయడానికి మనం ఇంతకు ముందు 7th May నుండి ఒక క్యాంప్ పెట్టాం 15th May వరకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్యాంపెయిన్ మొదలైంది 21st May నుండి 30th May వరకు. సో దయచేసి ఇంకా ఎవరైనా గిగ్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ చేయించుకోకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా మనందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాక్టరీ యాజమాన్యానికి, షాప్ యజమానులకు, ఆల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, మర్చెంట్ అసోసియేషన్స్ అందరికీ చెప్పడం ఏంటంటే మనము ఈ 1 month అంతా కూడా 21st May నుండి 21st June వరకు యోగాంధ్ర మంత్ గా అబ్జర్వ్ చేస్తున్నాం. సో దీంట్లో మనము ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అనేటువంటి అలవాటు చేయడానికి ఈ యోగాంధ్ర మంత్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో మనమందరం కూడా పార్టిసిపెంట్స్ గా నమోదు చేసుకోవాలి. యోగాంధ్ర పోర్టల్ లోకి వెళ్ళి మనం లాంచ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ ని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ వస్తుంది, రిజిస్టర్ వస్తుంది. ఆ రిజిస్టర్ అనేది మనం క్లిక్ చేస్తే అడిగినటువంటి ఫీల్డ్స్ మనం అప్లోడ్ చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. సో ఆల్ మర్చెంట్ అసోసియేషన్స్ కి తెలియచెప్పడం ఏంటంటే మీ కింద ఉన్నటువంటి అందరూ వర్కర్స్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్స్ కి కూడా అదే చెప్తున్నాను, ఆల్ మర్చెంట్ అసోసియేషన్స్ కి కూడా అదే చెప్తున్నాను. మీరు కింద ఉన్నటువంటి షాపులు కానీ ఫ్యాక్టరీలు కానీ దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ కూడా యోగాంధ్ర పోర్టల్ లో రిజిస్ట్రేషన్ కంపల్సరీగా చేయించాలి. దీనికి కూడా ఫీజు అంటే ఏమి ఉండదు. మనం పార్టిసిపెంట్స్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము హెల్దీ లైఫ్ స్టైల్ అనేటువంటిది అలవాటు చేయడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి దీన్ని మనం ప్రతిరోజు యోగా చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, మనకు అందరికీ కూడా తెలుసు. దాన్ని మనం దినసరి చర్యగా చేసుకోవడానికి, అలవాటు చేసుకోవడానికి ఈ యోగాంధ్ర మంత్ అనేటువంటిది పెట్టడం జరిగింది. దాన్ని మనం అలవాటు చేయడానికి ఇదంతా కూడా. సో దయచేసి ఈ యోగాంధ్ర మంత్ ఇంటెన్షన్ ఏంటో మీకు బాగా పెట్టుకొని ఇది మన మంచి కోసమే కాబట్టి దయచేసి మీ వర్కర్లందరినీ కూడా దీంట్లో నమోదు చేయండి. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం జాతీయ రహదారి NH40 రోడ్డు ప్రక్కన బెల్ట్ షాపులను అరికట్టి ప్రమాదాలను నివారించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం వెంకటాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమరాజుపల్లె గ్రామంలో సుమారు 15 ఫ్యాక్టరీలు, 4000 మంది లేబర్లు కలిగిన ప్రాంతం. ఎప్పుడు రద్దీగా వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు ఇవే కాక హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో వెళుతుంటాయని, ఇక్కడ బెల్ట్ షాపులు ఉండడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బెల్ట్ షాపులు ఉండడం నేరమని వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు. 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి, మరి వాటిని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే అది రహదారి పైన ఉంది కాబట్టి NH హైవే పైన ఎన్నో వాహనాలు తిరుగుతుంటాయి, టిప్పర్లు, లారీలు. మరి అక్కడ తాగి వాహనాలకు ముందు
సాగడం జరుగుతుంది. మరి ముందుకు వచ్చిన తర్వాత మరి యాక్సిడెంట్ జరగడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ బెల్ట్ షాపులను తీసివేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులే తీసివేయండి వద్దు అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మరి ఈ బెల్ట్ షాపులు కనపడవా అని ప్రజా సంఘాల వాళ్ళు ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇంతమంది సెక్యూరిటీకి మరి వీళ్ళకు జీతాలు దండగా అని చెప్పేసి కూడా నేను ఖండిస్తున్నాను. నా పేరు వన వెంకటాద్రి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ స్టేట్ కౌన్సిల్ మెంబర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భగవంతుని మరియు ప్రజల ఆశీర్వాదాలతో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నామన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం, ఏరులై పారుతున్న మద్యం, ప్రగతి మాత్రం శూన్యమని పేర్కొన్న ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపండి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ. 38వ వార్డులో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్న కాలనీవాసులు. ఈస్లాం పోర్టల్లో గిగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాలని సూచించిన జిల్లా లేబర్ కమిషనర్. బెల్ట్ షాపులను అరికట్టి ప్రమాదాలను నివారించాలని కోరిన ఏఐఎఫ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటాద్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.